చేతనైనా విదురుడు ఒక్కసారి పసిగట్టడంలో వైఫల్యం చెందాడనుకోండి, ఎంత ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది. ఇక పాండవులు ఉండరు, కుంతీదేవి ఉండరు. పాండురాజు ఎంత ఏడుస్తాడు. అందుకే తన వ్యూహము ఎంతవరకు ప్రశాంతంగా అమలు చేయబడాలి, నిశ్శబ్దంగా అమలు చేయబడాలంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి. అంత బలాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచాలి. పాండవులు క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారన్న విషయం రహస్యంగా ఉండాలని కనకుణ్ణి పంపాడు. ఆయన ఏం చేశాడు? సొరంగానికి రెండు వైపులా మార్గం ఉండేటట్టుగా లోపల నుంచి బయటికి తవ్వాడు అరణ్యంలోకి. ఇప్పుడు ఇక్కడ తప్పించుకుంటే అక్కడ బయటికి ఎడతారు. బయటికి ఎడితే పాండవులు చనిపోయారనుకుంటారు. ఎందుకంటే మీకు నేను చెప్పాను, కుంతీదేవి గురించి చెప్పినప్పుడు, బోయకాంత 5 కొడుకులతో పడుకుంది. దైవఘటన. ఈశ్వరుడు ఉంటాడు ధర్మాత్ముల్ని కాపాడటానికి ఎప్పుడు. కాబట్టి ఆ 6 కాలిపోయారు, పాండవులు కాలిపోయారు అనుకున్నారు. కనకుడు ఏం చేశాడు? సొరంగంలో తప్పించుకున్నారని దుర్యోధనుడికి అనుమానం రాకుండా వాళ్ళ యొక్క శవాల్ని వెతుకుతున్నటువంటి పద్ధతిలో వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగ ద్వారాన్ని బూదితో కప్పేశాడు. పాండవులు ఏం చేశారు? అతి కష్టం మీద నడవలేని కుంతిని మెడ మీద వేసుకుని పాండవుల్ని తన బాహుమధ్యంలో ఇరికించుకుని భీముడొక్కడే ఇరుకైన సొరంగంలో అవతల ఒడ్డుకి చేరాడు. చేరేటప్పటికి అమావాస్య తిథి. అమావాస్య నాటి రాత్రి భాగీరథిని తరించి అని రాశారు నన్నయ్య గారు. గంగ దాటారు అని రాశారు. సంస్కృత భారతంలో విదురుడికి సంబంధించి ఇంకొంచెం వివరణ ఉంది. యంత్రము చేత నడిచేటటువంటి ఒక నావని తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఎలా పెడతారు? గంగను ఎలా దాటుతారు? కుంతిదేవి ఈత్తుందా? అక్కడే ఉంటే ఎంత ప్రమాదం. ఎవరైనా పసిగడితే పాండవులు కుంతి బతికున్నారని పరమ నిశ్శబ్దంగా మట్టు పెట్టిస్తాడు దుర్యోధనుడు. కటిక చీకటి. ముందు రోజు కృష్ణపక్ష చతుర్దశి అంటే మరునాడు అమావాస్య కదా. అమావాస్య చీకట్లో గంగానది నీటిని దాటి ఎలా పెడతారు? అసలు అరణ్యానికి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ధ్వజయంత్రములతో కూడుకున్నటువంటి ఒక నావని పంపించాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా క్షక్షగ్న శిశిరఘ్నశ్చ అన్నాడు. ఇవి తెలుగు భారతంలోంచి కాదు, నేను కొంత సంస్కృత భారతంలోంచి అన్వయం చేస్తున్నాను. ధర్మరాజు గారు మిగిలిన తమ్ముళ్ళు కుంతీదేవి బయలుదేరుతున్నప్పుడు సంకేత భాషగా విదురుడు మాట్లాడిన కొన్ని మాటలు, ఆ మాటలు ఇప్పుడు ఈ పడవ తోసేవాడు మాట్లాడాడు అంటే విదురుడు పంపించాడని గుర్తు. లేకుండా పడవ ఎక్కితే ఏమో దుర్యోధనుడు పంపించిన నావే అయితే మధ్యలో తోసేస్తే, విదురుడు పంపించాడని గుర్తు. ఎక్కారు. ఎక్కి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఏమయ్యారు విదురుడికి తెలుసా? తెలియదు, ఆయనకి తెలియదు. క్షేమమైన చోటుకి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. జరగరాని కార్యం ఒకటి జరిగింది హస్తినాపురం. ధృతరాష్ట్రుడు విదురుడి పర్యవేక్షణలో కుంతీదేవికి పాండవులకి శ్రాద్ధకర్మ చేశాడు. నువ్వులు నీళ్లు వదిలేడు. విదురుడు బాధ దిగమింగుకుని ఊరుకున్నాడు. చెప్పలా. ఎందుకు చెప్పలా? ఇదొక అకృత్యం, బ్రతికున్న వాళ్ళకి జరుగుతోంది. కానీ వాళ్ళు బ్రతికున్నారని చెప్తే ఇది నిజంగా జరగవలసి వస్తుంది. కాబట్టి చెప్పాలి. తనకి తెలిసున్న దొంగ ఏడుపు ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తెలిసి విదురుడు కూడా దొంగ ఏడుపే ఏడ్చాడు. మరి ఇక్కడ అసత్య దోషం రాలేదా అంటే, పాండవులు పరమధర్మాత్ములైన వారి ప్రాణములను రక్షించడం కన్నా గొప్ప సత్యం, గొప్ప పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. ఆ పుణ్యకార్యమునందు ఒక చిన్న అపుణ్యము జరగరానిదే జరిగినా దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. వ్యాసుడు చెప్పాడని సుఖం ఉంది కదా అని ఇలా ఉండిపోకూడదు. బయలుదేరిపోవాలంటే అక్కడి నుంచి బయలుదేరి అంగారపర్ణుడిని రాత్రివేళ జయించి ధౌమ్యుణ్ణి పురోహితుణ్ణి చేసుకుని ద్రుపదపురానికి వచ్చి పాంచాలరాజు మత్స్యయంత్రాన్ని పెట్టాడు. ద్రౌపదీదేవిని ఎవరు స్వయంవరంలో ఆవిడ భరించాలో తెలుసుకోవడానికి మిషన్ ఏర్పాటు చేశాడని చెప్తే పాండవులు ఏమైపోయారో తెలియలేదు. అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, అర్జునుడు బతకలేదు కాబట్టి నేను మత్స్యయంత్రం పెట్టానన్నాడు. ఎందుకని? ద్రుపదరాజు పురోహితుడు చెప్పాడు, అర్జునుడు అంత తేలికగా మరణించడు, పాండవులు బ్రతికే ఉన్నారు, మత్స్యయంత్రం పెట్టు బయటికి వస్తాడన్నాడు. మత్స్యయంత్రం పెట్టాడు. పాండవులు వచ్చారు, అర్జునుడు కొట్టాడు, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళని ఓడించారు, కర్ణాదులు పారిపోయారు. బ్రాహ్మణుల్లాగే ఒక భిక్షాటన చేసేటటువంటి ఇంట్లో ఉన్నారు. తల్లి కుంతీదేవి 5 పంచుకోండి. వ్యాసుడు వచ్చాడు, ద్రౌపదుడు అంగీకరించాడు, ద్రౌపది కళ్యాణం జరిగింది. పాండవులు ఎవరో తెలిసింది. పాండవులు సంతోషంగా ద్రుపద మహారాజు గారి యొక్క ఛత్రఛాయల్లో భోగములు అనుభవిస్తూ ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో
ఆనందంగా ఉన్నారు. వాళ్ళేం చచ్చిపోలేదురా విర్రాడా, నువ్వు పంపించిన పురోచనుడే మరణించాడన్న వార్త గూఢచారుడు దుర్యోధనుడికి చెప్పే వరకు విదురుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే ధర్మ సంరక్షణమునందు నిజానికి విదురుడు పొందినటువంటి క్లేశం ఒక్కడు పొందిన నలుగుడు ధర్మ సంరక్షణం కోసం, ధర్మాత్ములను సంరక్షించడం కోసం ఆయన పొందినటువంటి మనోవేదన, ఆయన చూపిన ప్రయత్న బలం ఎంత గొప్పవో మీరు ఆలోచించండి. అందుకు కదూ మహానుభావుడు విదురుడి పేరు చెప్పేటప్పటికీ అందరూ 2 చేతులెత్తి నమస్కరిస్తారు. అందుకు కదూ విదురుడి పేరు చెప్తే కృష్ణ భగవానుడంతటి వాడంత పరవశించిపోతాడు. కాబట్టి ఆ విధంగా విదురుడు పాండవులందరినీ కూడా రక్షణ చేశాడు. అయితే విచిత్రం ఏమిటంటే ద్వాపరయుగం చివరి దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు వేదాంతర్గతమైనటువంటి 3 రుణములనే కాకుండా 4వ రుణాన్ని ప్రతిపాదన చేశాడు. ఇది వ్యాసుడు మొట్టమొదట ఆచరించి చూపించాడు. ఎందుకని అంటే ఎక్కడెక్కడ కష్టం వస్తుందో అక్కడక్కడ ముందు పెడతాడు వ్యాసుడు. ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. ఒక పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. కష్టం వచ్చింది అక్కడ వ్యాసుడైనా ఉంటాడు, కృష్ణుడైనా ఉంటాడు, విదురుడైనా ఉంటాడు. చాలా చోట్ల కృష్ణుడు విదురుడు ఉంటారు. ఉంటే ఇంకా వ్యాసుడు ఉండడు, ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లేకపోతే వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు కృష్ణుడు కూడా లేకుండా విదురుడు ఒక్కడే ఉంటే సంఘటనని ఆపలేడేమో, కానీ అది పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి కారణమవుతుంది. కాబట్టి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వ్యాసుడు వెడతాడు. తాను ప్రతిపాదించిన 4వ రుణాన్ని తానే తీర్చి చూపించాడు. మళ్ళీ 2వ వాడు అలా తీర్చుకున్నవాడు ఎవరు అంటే పాండురాజు. అందుకే అంతటి ధర్మాత్ములైన కుమారులను పొంది ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. 3వ వారెవరు అంటే విదురుడు ఆ పని చేశాడు. ఏది 4వ రుణం అంటే వేదము చేత ప్రతిపాదింపబడిన రుణములు 3. యథార్థమునకు పితృరుణము, ఋషి రుణము, దేవరుణము అని 3 రుణములు. పితృరుణం దేని చేత తీరుతుంది అంటే తండ్రి తనను కన్నట్టే తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి. అలా జన్మనిస్తే తాను పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. 2వది ఋషి రుణం. ఋషులు మనకి ధర్మం చెప్పడం కోసం మనం విశాలమైనటువంటి హృదయం కలిగి సమాజము యొక్క వికసనము కొరకు, సమాజ హితము కొరకు ప్రవర్తించడానికి వీలుగా మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. కనీసంలో కనీసం ఆ వాంగ్మయాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టాలి. పూజామందిరంలో ఎలా నమస్కారం చేస్తావో అలా ప్రతిరోజు నువ్వు చదివినా చదవకపోయినా రామాయణం దగ్గరో, భారతం దగ్గరో, భాగవతం దగ్గరో ఒక నమస్కారం చెయ్యాలి. నీ ఇంట ఎన్ని వస్తువులున్నాయన్న దానితో పాటుగా నీ ఇంటి గూట్లో కనీసం రామాయణ, భారత, భాగవతములు కనపడతాయా అన్నది ఒక ప్రధానమైన విషయం. కొన్ని పుస్తకాలు ఉండాలి, ఎప్పుడో అప్పుడు నువ్వు చదవాలి. అది ఋషి రుణం తీరడానికి కారణం. ఇంకా కొద్దిగా భగవంతుడు ఏదైనా ప్రజ్ఞ ఇచ్చినా, లేదా అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రుణం తీర్చుకుందామని ఉత్సాహం పొందినా, నువ్వు ఒక్కరినో ఇద్దరినో కనీసం భార్యాబిడ్డల దగ్గరైనా రామాయణ, భారత, భాగవతాల యొక్క ప్రస్తావన చేసి మాట్లాడాలి. దాని చేత ఋషి రుణం తీరుతుంది. 3వది దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు గృహదేవతలకి పూజ చెయ్యాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిముఖంగా హవిస్సులు ఇవ్వాలి. కానీ ఈ 3 మాత్రమే కాదు సుమా, కలియుగంలో ఈ 3టిని మించినటువంటి పెద్ద రుణం ఒకటి ఉన్నది అని వ్యాసుడు ద్వాపర యుగం చివరిలో ప్రతిపాదన చేశాడు. కలియుగంలో మనుష్యులు ప్రధానంగా ఈ రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఏదా రుణం అంటే మనుష్య రుణం. అందుకే పాండురాజు ద్వారా ప్రతిపాదన చేశాడు ఆదిపర్వంలో. కుంతీదేవితో మాట్లాడుతూ అంటాడు, నేను 3 రుణాలు తీరే, 4వదైనటువంటి పితృరుణం తీర్చుకోలేదు, సంతానాన్ని పొందలేదన్నాడు. పాండవులు తనకి ఇంకా పుత్రులుగా జన్మించక ముందన్నమాట. మనుష్య రుణం తీరాలి అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడగలగాలి. అది అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం. శుభకార్యాలైతే వెడతా, ఉత్సవాలైతే వెడతా, మంచి అయితే వెడతా. అవతల వారికి ఇబ్బంది వచ్చింది, నాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడినా, అసలు దాని గురించి అడగను కూడా. చాలా దారుణమైన జీవన విధానం. అలా బ్రతకద్దు, అది జీవితం కాదు. అలా ఉండడం హేయమైనటువంటి విషయం, నీచమైన విషయం.
మనిషిగా బ్రతుకుతున్నవాడివి సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం పలకరించడమైనా నేర్చుకో. అది పలకరించడానికి ప్రస్తావించడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే పతనమైపోయేది నువ్వే. కాబట్టి ఆ 4వ రుణం విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని యావత్ మనుష్య కోటికి ప్రతిపాదన చేసిన మహాపురుషుడు వ్యాస భగవానుడు. దాన్ని ఆచరించి చూపించిన వాడు విదురుడు. భారతంలో వ్యాసుడి తర్వాత, పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించిన వాడు విదురుడు. నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా? దుర్యోధనుడికి తెలిస్తే, ధృతరాష్ట్రుడికి తెలిస్తే, వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది. తండ్రి లేని పిల్లలే, ధర్మం కాపాడపడాలే, వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా? అయినా మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ రక్షణ లేదో, ఎక్కడ అమాయకత్వం ఉందో, ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. పాండవులు పిల్లలు, కుంతీదేవి విధవ, ఏం తెలుసు పాపం? వాళ్ళ పక్కన నిలబడాలా, వీళ్ళ పక్కన నిలబడాలా? ఇక్కడ ప్రభు కార్యం చేసిన ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా, ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విదురుడు. కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విదురుడు. కనుకనే విదురుడి యొక్క వైశిష్ట్యానికి, విదురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు. ఆయన చక్రవర్తి కాకపోవచ్చు, కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు, మహానుభావుడు. అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్ర అని పిలుస్తూ ఉంటాడు భారతంలో. అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు. కృష్ణ భగవానుడంతటి వాడు పరవశించిపోతాడు విదురుడి పేరు చెప్తే చాలు. కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు. నేను ఎందుకు ఒక్క విషయాన్ని 10 మార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మహాభారతాన్ని ఒక వ్యక్తిపరంగా నేను పరిశీలించడానికి సాహసం చేయడానికి కారణం, దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం. ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో, ద్రౌపదీదేవికి 5గురు భర్తలయ్యారని తెలిసిందో, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో, కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో, ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుని యొక్క బలం కూడా చేకూరింది అని తెలిసిందో, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో, పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు వీరుడు కూడా ఎక్కడా వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా, ఆ తర్వాత చెప్పలా. మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని. భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు. ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కిపడ్డాడు. శత్రుబలం పెరిగిపోతోంది. కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఎలా మట్టు పెట్టాలి అంటే, మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని 5గురికి భర్త కనుక ఆమె యందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి. కానీ అది పరమశివ వరం, అది సాధ్యం కాదు. పాండవులకు కుంతిసుతులకు మాద్రిసుతులకు భేదం కల్పించాలి, అది సాధ్యం కాదు. భీమార్జునులకు కల్పించాలి, అది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, పాండవుల్ని వేరు చెయ్యాలి, అది సాధ్యం కాదు. ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి. కర్ణుడు అన్నాడు, ఎందుకంత ఆలోచన? ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా. ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా, దృష్టజ్యుమ్నుడు కొత్తగా పక్కన చేరాడు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి అంతే కదా. నేను ఒక్కడత చాలనా? యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం, అక్కడ తప్పించుకున్నారు, ఇక్కడ మట్టు పెట్టేద్దాం, వచ్చేద్దాం, అఖండ భూమండలాన్ని ఎలుకో. ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు. ఆయన తాపత్రయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను, శాశ్వతమైన కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప, నిజంగా అర్జునుడి జోలికెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు. ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం. కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు. అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు బ్రతికున్నారు. నాన్న నీకు తెలుసా, వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు.
కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు. అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేం అర్థం అవుతోంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగిట్టక బతుకుతుంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు, దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడి పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి ఏమిటో మాట్లాంటాడు. మంత్రి, ఆయనకి అధికారం ఉంది, అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకుని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా. ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం, సావధానంగా విను. పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు. అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు, ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు. నీకు ఒక విషయం చెప్తాను చూడు, విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ ఏదీ పాటించను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.